ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, సత్యస్వరూపి, జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని పూజించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీ పాదాల దగ్గరకు కూర్చుంటున్నాం. తండ్రి, మా స్తుతులు అందుకోండి. మా మధ్య మీరు సంచారం చేయండి. తండ్రి, మీ అధ్యక్షతన సమస్తం జరిగించండి. చీకశక్తులకు సిగ్గు కలిగించండి. మా చుట్టూ మీ రక్తపు కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా ప్రియులందరినీ ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు కొన్ని స్తుతులను చెప్పుకుందాం. పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు, ఆత్మలకు తండ్రి నీకు స్తోత్రములు, జ్యోతిర్మయుడకు తండ్రి నీకు స్తోత్రములు, కనికరము చూపు తండ్రి నీకు స్తోత్రములు, మహిమా స్వరూపియకు తండ్రి నీకు స్తోత్రములు, రహస్యమందున్న తండ్రి నీకు స్తోత్రములు, జీవముగల తండ్రి నీకు స్తోత్రములు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు నీకు స్తోత్రములు. యేసయ్య నామమును మహింపరచు ఆత్మ దేవానికి స్తోత్రములు. నన్ను పోషించు యేసయ్య నీకు స్తోత్రములు, నన్ను స్వస్థపరచు యేసయ్య నీకు స్తోత్రములు, నాకు విజయం ఇచ్చు యేసయ్య నీకు స్తోత్రములు, నన్ను పరిశుద్ధపరచు యేసయ్య నీకు స్తోత్రములు, నాకు నెమ్మదినిచ్చు యేసయ్య నీకు స్తోత్రములు, నాకు మంచి కాపరి అయిన యేసయ్య నీకు స్తోత్రములు. దేవతలందరిపైన మహాత్మ్యం గల మహారాజైన మహాదేవ యేసయ్య నీకు స్తోత్రములు, దావీదు కుమారుడా యేసయ్య నీకు స్తోత్రములు, శ్రీమంతుడు అయిన సర్వాధిపతి యేసయ్య నీకు స్తోత్రములు, ప్రతి నామమునకు పైనామము గల దేవా యేసయ్య నీకు స్తోత్రములు, బలమైన దుర్గము లాంటి నామము గల యేసయ్య నీకు స్తోత్రములు, దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందిన దేవా నీకు స్తోత్రములు, భూమి అందంతటా అత్యధిక ప్రభావము గల దేవా నీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నీకు స్తోత్రములు, భూపతులకు అధిపతి అయిన యేసయ్య నీకు స్తోత్రములు, ఆత్మలకు కాపరి మరియు అధ్యక్షుడా యేసయ్య నీకు స్తోత్రములు, అల్ఫాయు ఓమెగయు ఆమెన్ అను దేవా యేసయ్య నీకు స్తోత్రములు, లోకరక్షకుడా యేసయ్య నీకు స్తోత్రములు, నిరంతరము స్తోత్రార్హుడైన సర్వాధికారి యేసయ్య నీకు స్తోత్రములు, యేసు రక్తము ద్వారా నా వర్తమాన భూత భవిష్యత్ పాపములన్నిటినీ క్షమించిన దేవానికి స్తోత్రములు. ఆమేన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము
ఎల్లప్పుడూ నే పాడెదను. దయచేసి అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయానికి వెళదాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. ముప్పై 33 వచనం చదువుకుందాం. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ భాగంలో మనం చదువుకున్నప్పుడు, ఈ భాగాన్ని మనం చూసినప్పుడు, గమనించినప్పుడు ఏం రాయబడిందంటే, ఆయన గొర్రె వలె వదకు తేయబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఎవరైనా దీని గురించి ఆలోచించినప్పుడు ఎవరికి చెప్తున్నారంటే, ఐగుప్తు దేశం నుంచి యెరూషలేముకు కందాకే రాణి కింద ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఒక ఆయన నపుంసకుడు యెరూషలేముకు వచ్చి ఆరాధనలో పాల్పొంపులు పొంది తిరిగి వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతూ యెషయా గ్రంథం చదువుకుంటున్నాడు. అందులో ఈ భాగం చదువుతున్నాడు. దేవుని ఆత్మ ఫిలిప్పును వెళ్ళి ఆయన కలుసుకోమన్నప్పుడు ఫిలిప్ వెళ్ళి కలుసుకొని, నీవు చదివేది గ్రహిస్తున్నావా అన్నప్పుడు, ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎడదలస్తుంది అన్నప్పుడు ఆ భాగంను చూచి యేసు ప్రభు వారి గురించిన విషయం చెప్పాడు. సరే, మంచిది. ఇక్కడ మరొకసారి ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన గొర్రె వలె వదకు తేయబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఇది యేసు ప్రభు వారి గురించి చెప్పబడినటువంటి మాట. ఎందుకు ఆయన గొర్రె వలె వదకు తేయబడ్డాడు? బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఎందుకు ఇలాగ జరిగిందంటే, మానవుని గురించి ఆయన ఇలాగ చేయవలసి వచ్చింది. బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు యోహాను సువార్తలో, ఇదిగో లోకపాప భారం మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. ఈయన దేవుని గొర్రెపిల్లగా లోకంలోకి వచ్చాడు. లోక పాప భారము మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎందుకోసం ఆయన లోక పాప భారం అంతా మోయాల్సి వచ్చింది అంటే, తన రూపంలో కలుగు చేసిన మానవుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇలాగ వ్రాయబడింది. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అని. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయెను. ఈ భాగంలో మనం చూసినప్పుడు మనిషి జీవితం ఎలాగుందంటే,
అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేదు. పచ్చి పుండ్లు, గాయాలు, అంతా శరీరం అంతా, దేహం అంతా అటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఇది ఆత్మ ద్వారా యెషయా భక్తుడికి దేవుడు బయలుపరిచాడు. మానవుని స్థితి ఇలాగుంది. ఎందుకు మానవుడు ఇలాగ అయిపోయాడంటే పాపమును బట్టి. పాపము చేస్తే నష్టం ఏంటంటే తన ఆత్మకు నష్టం. ఈ సత్యం తెలిస్తే మనుషులు భయపడతారు, పాపం చేయరు. ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తి ఆత్మకు తను నష్టపరుచుకుంటున్నాడు, ఆత్మను గాయపరుచుకుంటున్నాడు. ఈ సంగతులు గ్రహించినప్పుడు ఖచ్చితంగా భయపడతాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు. పాపములు, అపరాధములు ఇవన్నీ కలుసుకుంటే మనిషిని ఆత్మ చనిపోతుంది. ఆత్మ బ్రతికి ఉన్నప్పుడు ఆదాము హవ్వలు వారి ఆత్మ బ్రతికి ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేశాడు. దేవుడు ఏం చెప్పాడంటే ఈ తోటలో అన్ని పండ్లు తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. తినగా మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. చనిపోయింది శరీరం కాదు, ఆత్మ చనిపోయింది. ఈ సంగతి, ఆత్మ చనిపోయిన సంగతి ఎవరికి తెలియదు, దేవుడికి తెలుసు. చనిపోయిందంటే దేవునికి ఆ వ్యక్తికి సంబంధం తెగిపోయింది. ఇప్పుడు సహజంగా మామూలుగా మనుషులు చనిపోతే ఆ కుటుంబానికి ఆయనకి సంబంధం తెగిపోతుంది అంతే. ఎందుకంటే ఇక ఆయన మాట్లాడు, కథలను ఏం చేయడు, అందరూ కలుసుకొని తీసుకెళ్ళి సమాధి చేస్తారు అంతే. అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఆత్మల గురించి మాట్లాడుతున్నారు. ఆత్మలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు, గాయాలు, అవి పిండబడలేదు, కట్టబడలేదు. ఈ పరిస్థితుల్లో మానవుడి యొక్క జీవితం ఉంది. దీనికి ఏం జరగాల? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనుషులు గొర్రెల వలె దారి తప్పిపోయారు, వారిలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగను అని యెషయా 53 చూస్తాం. దేవుడు ఇలాగూ మానవుడు చెడిపోయినప్పుడు అలా చూస్తూ ఊరుకోలేదు, ఆలోచించినాడు దేవుడు. కనుకనే యెషయా 1వ అధ్యాయం అలాగుంటే యెషయా 53 చూసినప్పుడు అక్కడేం రాయబడిందంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఇది మానవుని యొక్క పరిస్థితి. ఇక్కడ ఆ మానవుడు కలిగిన గాయాలు కట్టడానికి, బాగు చేయడానికి లోకంలో ఎవరు బాగు చేయలేరు. ఆత్మకు డాక్టర్లు ఎవరు ఉన్నారు లోకంలో? ఆత్మకు డాక్టర్లు ఎవరు లేరు. శరీరానికి ఉన్నారు, కానీ ఆత్మ సరిగా లేదు, చనిపోయింది, లేక గాయాలతో ఉంది అనే సంగతి. నా ఆత్మను బాగు చేయండి అని చెప్తే ఏ డాక్టర్ వచ్చి బాగు చేయగలడు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరే దాన్ని బాగు చేయగలరు. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత. మనిషికి ఎలాగైతే అరికాల మొదలుకొని నడినెత్తి వరకు గాయాలు ఉన్నాయో, పచ్చిపుండ్లు ఉన్నాయో, అలాగే యేసు ప్రభు వారికి అరికాల మొదలుకొని నడినెత్తి వరకు గాయాలు, పచ్చిపుండ్లు ఉన్నాయి. ఆ బాధలు ఆయన పొందాడు. ఎందుకు పొందాడంటే ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. మన అతిక్రమ క్రియలను బట్టి అతను
నలుగగొట్టబడెను. ఇది చూసినప్పుడు దేవుని ఎంత ప్రేమ, దేవునికి ఎంత ప్రేమ, మన స్థితి ఏమైందో, మనం ఎలాగున్నామో అది దేవునికి తెలుసు. కాబట్టి ఏ మానవుడు కూడా నా అంతరంగంలో నా ఆత్మ చనిపోయింది, నా ఆత్మ గాయాలతో ఉంది, పచ్చి పండుతో ఉంది అనే సంగతి ఏ మానవుడు గ్రహించలేడు. దేవునికి తెలుసు. కాబట్టి దానికి మందు ఎక్కడంటే యేసు ప్రభువులోనే ఉంది మందు. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. అంటే మొదట ఆత్మ స్వస్థత, ఆత్మకు నెమ్మది, ఆత్మకు క్షేమం కలుగుతుంది. కనుక ఆయన చిందించిన రక్తం కానీ, ఆ దెబ్బల్లో నుంచి, ఆ గాయాల్లో నుంచి స్రవించిన రక్తం మనిషికి స్వస్థత కలుగు చేస్తుంది. కనుకనే దేవుడు ప్రేమించి యెషయాకు మొదటి అధ్యాయంలో అలాగ చూపించాడు మానవుని పరిస్థితి. దానికి వాడు బాగవ్వాలంటే యెషయా 53వ అధ్యాయంలో ఆ భాగాలు దేవుడు చూపించాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అలాగే జరిగింది. యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపెను, అందరి నిమిత్తం ఆయన చనిపోయాడు, ఆయన పాపం చేయలేదు అని పేతురు పత్రికలో ఒక మాట రాయబడింది. 1వ పేతురు పత్రిక ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. అక్కడ ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపలేదు, ఆయన న్యాయముగా తీర్పు తీర్చి దేవుడు తను తాను అప్పగించుకొనెను. ఎందుకంటే మనిషి చేసిన పాపం కొరకు ఆయన బెదిరించలేదు. మానవుడు ఆ రోజున ఎంతగా దూషించాడు, మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే మానవుడు చేసిన పాపాలకి పరిహారం ప్రభువు యొక్క శరీరంలో జరిగిపోయింది. స్వస్థత ప్రభువు దేహంలోనే మనిషికి స్వస్థత జరిగింది. కాబట్టి ఆ కార్యం కోసం ఆయన మౌనంగా ఉండెను. వదకు తేయబడిన గొర్రె వలే ఉన్నాడు. బొచ్చు కత్తిరించు అనే గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉండెనో ఆ విధంగా మౌనంగా ఉన్నాడు. అవును, ఎందుకు మౌనం వహించాడు అంటే మానవుని ఆత్మ గురించి ఆయన ఆలోచించాడు. కాబట్టి ఆత్మకు నెమ్మది క్షేమం కలగాలని, ఆత్మ స్వస్థత పొందాలని, ఆత్మ యుగయుగాలు దేవునితో ఉండబోతుందని, ఆత్మకు రక్షణ అవసరమని యేసు ప్రభువారు మౌనం వహించాడు. ఈ సంగతులు ఫిలిప్పు నపుంసకుడికి లేక ఆర్థిక శాఖ మంత్రి కందాకే రాణి కింద ఉన్నటువంటి ఆయనకు బోధించినప్పుడు ఆయన గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది, అవునా దేవుని ప్రేమ ఎంత గొప్పదా అని వెంటనే ఆయన పాపాలు ఒప్పుకొని మార్గంలో నీళ్లు కనబడితే అక్కడ రథం ఆపి అక్కడనే బాప్తిసం పొందినాడు. ఇది మనము వాక్యంలో చూస్తాం ఆ భాగంలో. కనుక ప్రియమైన సోదరుల, దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుని ప్రేమ. ఆత్మకు డాక్టరు యేసు ప్రభు తప్ప ఇంకొకరు లేరు. శరీరానికి ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు. మరి నీవు పాపం చేసినప్పుడల్లా నీ ఆత్మకు నీవే గాయాలు చేసుకుంటున్నావు అనే సంగతి నువ్వు గ్రహించాలా. గ్రహించి పాపం చేయకుండా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. కానీ మనం చేసిన పాపాలకు పరిహారం ప్రభు సిలువలో చేశాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఆయన మౌనం వహించాడు. దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తను అప్పగించుకోను. అవును తండ్రి, మరి మానవుడు చేసిన శిక్షకు నేను ఆ శిక్ష భరిస్తున్నాను అని మౌనంగా అప్పగించుకున్నాడు. కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచిస్తే నేను రక్షణ పొందాం, మారు మనసు పొందినాం. ఎలాగొచ్చింది రక్షణ?
ఆయన సిలువలో ఆ కార్యం చేయకపోతే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. సిలువలో ఆయన ప్రాణం పెట్టి దెబ్బలు ఆయన పొందిన దాన్ని బట్టి మన ఆత్మకు నెమ్మది వచ్చింది. అంతేకాదు వాక్యం ద్వారా మనల్ని ఆయన బ్రతికించాడు. స్వస్థత ఏమో ఆయన పొందిన దెబ్బల చేత. మరి కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, నీ వాక్యము నన్ను బ్రతికించను. నీ వాక్యం నన్ను బ్రతికించింది. అవును, వాక్యం ద్వారా విన్నప్పుడు మనము బ్రతికినాం, అపలొప్పుకున్నాం, పశ్చాత్తాపడ్డాం, ఏడ్చినాం, కన్నీరు గార్చాం. ప్రభు మన పాపాలు క్షమించాడు. కనుక ఇప్పుడు మనము ఆయన ఆరాధించాలి. ఎవరు ఆరాధిస్తారంటే, ఎవరి ఆత్మకు మేలు కలిగిందో, ఎవరి ఆత్మను ఆయన రక్షించాడో, ఎవరి ఆత్మ బ్రతికిందో వాళ్ళు మాత్రమే ఆరాధన చేయగలరు. దేవా, చచ్చిన నన్ను నువ్వు బ్రతికించావే. దేవా, నా గాయాలు నేను పొందాల్సిన శరీరం, నా ఆత్మకంతా పచ్చిపుళ్ళు గాయాలైతే బాగు చేయడానికి నీ శరీరంలో గాయాలు పొందావే. ఎంత ప్రేమయ్యా నీకు. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత జరిగింది. ప్రభువా, ఇంత ప్రేమ, ఉచితమైన ప్రేమతో నన్ను ప్రేమించావు. ఉచితంగా నన్ను నీవు రక్షించావు. నీ సొత్తుగా చేసుకున్నావు. ఈనాడు నీ బిడ్డగా చేసుకున్నావు. నాకు నెమ్మదినిచ్చావు, మనశ్శాంతి ఇచ్చావు, సంతోషం ఇచ్చావు. తండ్రి, మీతో సహవాసం ఇచ్చావు. ఆదాము పోగొట్టుకున్న సహవాసం తిరిగి అనుగ్రహించావు తండ్రి. మరి నాకు ఎన్నిక లేని నాకు ఈ యొక్క కృప దయచేసావు. కనుక నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా అని తల వంచి ప్రభువుకు నమస్కరించాలి. మనం వినయమైన మనసుతో మన ఆరాధన ప్రభువుకు చెల్లించాలి. అలాగూ చేయనట్లు మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. అపోస్తల కార్య గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెడుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయంకు ద్వారమునద్ద ఉంచుతూ వచ్చేది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోతున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను.
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గన లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దేవుడు మన వినికిడిలో చదువుకున్న వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. శృంగారమును దేవాలయపు ద్వారం దగ్గర ఒక కుంటివాడిని కొందరు ప్రతి దినము మోసుకుని వచ్చి పెట్టేవాడు. ప్రతిరోజు ఆ దేవాలయంలోకి వచ్చేవాళ్ళల్లో కొందరు హాజరు కావచ్చు, కాకపోవచ్చు. ఈ కుంటి వ్యక్తిని మాత్రము ప్రతి దినం తీసుకొచ్చేవాడు. ఎందుకంటే అతను భిక్షం అడిగితే ఆ డబ్బులతో వాడిని పోషిస్తూ తీసుకొచ్చి మోసుకొచ్చిన దానికి వాడు కొంత ఎత్తుకోవటం, ఏదో మిగిలితే తనకి ఇవ్వటం, ఇలాగ తన జీవితము జరిగిపోతూ ఉంది. అయితే ఒక రోజున పేతురు, యోహానులు పగలు 3 గంటలకు దేవాలయం దగ్గరికి వచ్చారు. వారు కూడా ప్రార్థన చేయడానికి వచ్చారు. అక్కడికి దేవాలయపు ద్వారం దగ్గరకు వచ్చేలాగా ఈ కుంటివాడు వాళ్ళు వచ్చి భిక్షం అడిగాడు. అడిగితే వీళ్ళిద్దరూ మా వైపు తేరి చూడమన్నప్పుడు చూచారు. ఈరోజు వీళ్ళు నాకేదో ఇస్తారు దండిగా అనుకున్నాడు. కానీ పేతురు గారు అన్నారు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే ఇస్తున్నాను చెప్పి అతని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నడువు అని చెప్పాడు. వెంటనే దిగ్గున లేచి నిలిచి నడిచినాడు. దేవాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ గంతులు వేస్తూ దేవునిని స్తుతిస్తూ ఉన్నప్పుడు జనులందరూ చూచి విస్మయం పొందారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తను 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తి. అతని కాళ్ళు, నరాలు, చీలమండలు అన్నీ బాగయ్యి చక్కగా నిలవబడి కుంటివాడని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో లోపలికి వచ్చేసాడు. ఇది మనం చదువుకున్న భాగం. అయితే ఈ రోజున ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకోవాలి. పేతురు, యోహాను అడిగినప్పుడు వారు విశ్వాసంతో నజరేయుడైన యేసును గురించిన విశ్వాసం చాలా బలంగా ఉంది. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి వచ్చారు. పేతురు తన కుడి చేతిని పట్టుకొని లేపాడు. తను దిగ్గును లేచాడు. అప్పుడు చీలమండలకి, కాళ్లకు శక్తి, పాదాలకు శక్తి వచ్చింది. ఇది మనం గమనిస్తున్నాం. ఇప్పుడు తను బాగైపోయినాడు. ఇప్పుడు తన గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే వాడిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే కుంటితనం. కుంటోడు దేవాలయానికి మాత్రం రాలేడు, బయట ఉండాల్సిన వాడు. మనుషులతో సంబంధం, మనుషుల దగ్గర అడుక్కునేవాడు, డబ్బులు సంపాదించాలని ఆశ. ఇది తన పరిస్థితి. ప్రతి దినం వస్తున్నాడు, ప్రతి దినం. అయినా తన లోపలికి రాలేకపోతున్నాడు. దేవుని కృప తనను ఆవరించింది కనుక ఆ రోజున పేతురు, యోహాను 3 గంటలకు వెళితే అక్కడ ఇతను కూర్చొని ఉన్నాడు. అడిగినప్పుడు, భిక్షం అడిగినప్పుడు వాళ్ళు చేసిన అద్భుతం, ఇతను బాగయ్యాడు. కుంటితనం అనేది పాపానికి గుర్తు. పాపంలో ఉండే వ్యక్తి దేవుని సన్నిధికి రాలేడు. ఎంతమంది తీసుకొచ్చినా లోపలికి రాలేడు. అది అటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు లోపలికి వచ్చాడు.
పాపం ఎంత భయంకరమైందంటే దేవుని సన్నిధికి దేవుని దగ్గరకు రాని కూడా చేస్తుంది. కనుక పాప బంధకాల్లో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి గుడి లోపలికి రావడం లేదు. మనుషుల కోసం వస్తున్నాడు, డబ్బుల కోసం వస్తున్నాడు. ఇప్పుడు పాప బంధకాలు తనకి తెగిపోయినాయి. హృదయంలో మార్పు వచ్చేసింది. మొట్టమొదట రక్షించబడ్డాడు. తర్వాత శరీరంలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందో మనం చూస్తే ఇప్పుడు తన స్థానము మారింది. కుడితనం పోయింది, పాపాలు క్షమించబడ్డాయి, పాపం పోయింది. ఇప్పుడు తర్వాత తన స్థానం మారింది. తను ఎక్కడుండేవాడు? చెప్పులు వదులుతారే ఆడ కూర్చునేవాడు. అక్కడ మురికి అంతా ఉండేది. ఆ మురికిలో కూర్చుని ఉండే వ్యక్తి ఇప్పుడు అక్కడి నుంచి లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే తనకు గౌరవమైనటువంటి సీటు లోపల ఉండేది, ఉన్నది కూడా. కనుక తన స్థానం మారింది. స్థానం పాత జీవితంలో మనుషులు ఉండటం ప్రభువుకి ఇష్టం లేదు. కనుక వాళ్ళు ఆ స్థానంలో నుంచి లేచి రావాలని ప్రభువు ఇష్టపడుతుంటాడు. ఈ వ్యక్తి యొక్క స్థానము మారింది. తన జీవితంలో అన్ని సంవత్సరాలు దేవాలయం వెలుపలే ఉన్నాడు, కానీ లోపలికి రాలేకపోయాడు. దేవుణ్ణి ఆరాధించలేకపోయాడు, దేవునిలో ఆరాధించలేకపోయాడు. కానీ ఇప్పుడు తన పాపం పోయిన తర్వాత దేవుని ఆరాధిస్తున్నాడు. దేవునితో మరి ఆ దేవుని గురించినటువంటి స్తుతి తన నోట ఉంది. లోపలికి వచ్చాడు. మన జీవితాల్లో కూడా ఒకప్పుడు గుడికి రాకుండా, గుడికి వెళ్ళాలంటే ఇష్టం లేకుండా ఉన్న పరిస్థితుల్లో యేసు గురించి చెప్పిన భక్తులు మనకు చెప్పారు. అప్పుడు మన పాప బంధకాలు తెగిపోయినాయి, మన స్థానం కూడా మారిపోయింది. అప్పుడు ఎక్కడంటే అక్కడ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రభు దగ్గరకు రావడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి, ఇప్పుడు మన స్థానం మారిందా లేక మళ్ళీ పాత స్థానంలోకి వెళ్ళిపోయినామా? పాత స్థానానికి మనము వెళ్ళకూడదు. కాబట్టి ఇతనికి స్థానం మారింది. తర్వాత రెండోది, తను మనుషుల మీద ఆధారపడేవాడు. ఇప్పుడు మనుషుల మీద ఆధారపడుతున్నాడు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద. ఎందుకంటే తను పుట్టించింది ఎవరో, రక్షకుడు ఎవరో, నీ దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. కనుక ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రభువుని అడగాలి అని ఆలోచన చేసింది. మనం దేవుని వాక్యాలను చూస్తే 118వ కీర్తనలో మరి 8-9 వచనాలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజుగా ఉన్నాయని చెప్పిన మాటలు ఇవి. ఎందుకంటే మనుషులు నమ్మకస్తులు కాదు, దేవుడు నమ్మకస్తుడు. కనుక దేవుని మీద ఆధారపడటం. మొదటేమో స్థానం మారింది, ఆ మురికిలో నుంచి లోపలికి వచ్చేసాడు. తర్వాత తను ఎవరి మీద ఆనుకోవాలా, ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. తర్వాత మూడవది మనం గమనిస్తే తనకు ఒక ప్రత్యేకమైన విలువ వచ్చింది. అక్కడ తనని ఒరే తరే అని పిలిచేవాడు, ఇప్పుడు అలా అనలేరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఈయన కూడా ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ ఆంటీ, అంకుల్ అనేవాడు. తన విలువ వచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డగా మారిన తర్వాత నీకు నాకు విలువ ఉంది. ఎందుకంటే మన పూర్వపు స్థితిలో మనం లేవు కాబట్టి ప్రత్యేకించబడ్డాం. మన దేవునితో సహవాసం చేయడానికి మనం ముందుకు వచ్చాం. కనుక మన విలువ మారింది, ఆ వ్యక్తికి కూడా విలువ మారింది. తర్వాతగా మనం చూస్తే తన మాటలు మారినాయి. అంతకు మునుపు అబద్ధాలు మాట్లాడచ్చు, బూతులు మాట్లాడచ్చు, ఏవో చెప్పవచ్చు, ఇతరుల గురించే మాట్లాడు. కానీ ఇప్పుడు తన మాటలు మారిపోయాయి, తన భాష మారిపోయింది. దేవుని వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయములో 36-37 వచనాలు చదువుకుందాం.
నేను మీతో చెప్పినది ఏమనగా నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది, మేమేం తప్పు చేయటం లేదు, లోకంలో ఉన్న వాళ్ళలాగా ఆ పని ఈ పని దొంగతనం వ్యభిచారం మోసం చేయటం లేదు అంటారు. కానీ విస్తారంగా మాట్లాడుతుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఇప్పుడు ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు దినాన నువ్వు దేవుని ఎదుట లెక్క చెప్పాలి. నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీ నోటి మాటను బట్టి నువ్వు అపరాధివని తీర్చబడతావని ప్రభువు చెప్తున్నాడు. కనుక ఈ మాటలు ఆలోచించినప్పుడు నీ మాటలు ఎలాగున్నాయి, ఇతరులను గాయపరిచేటట్టున్నాయా, ఇతరులకు నొప్పి కలిగించేటట్టున్నాయా, ఇతరులకు మేలుకరంగా నీ మాటలు ఉన్నాయా? మాటల ద్వారా మనుషులను పోగొట్టుకోవచ్చు, మాటల ద్వారా మనుషులను దగ్గర చేర్చుకోవచ్చు. కనుక మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నాలుకను జాగ్రత్త పరచుకోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తి మాటలు కూడా మారిపోయినాయి. ఒకప్పుడులాగా ఇప్పుడు మాట్లాడలేడు, అబద్ధాలు చెప్పలేడు, బూతులు మాట్లాడలేడు, పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. తర్వాత ఈయన యొక్క జీవిత చరిత్ర చూస్తే తన సహవాసం మారిపోయింది. అంతకుముందు తన సహవాసము లోకంలో ఉండేవాడు, చెడుగులో ఉండేవాడు, తనకంటే చెడ్డ జీవితం జీవించే వాళ్ళతో ఉండేది. ఎప్పుడు చూసినా ఆ మాటలు ఈ మాటలు లోకపు మాటలు మాట్లాడుకునేవాడు. వాళ్ళకి డబ్బు కావాలా, ఇతను వాడుకొని డబ్బు తెచ్చుకోవాలి, ఇదే వాళ్ళ ఆలోచన. కాబట్టి ఇప్పుడు సహవాసంలో వాళ్ళలో సహవాసం లేదు. ఇప్పుడు ఆ సహవాసం మానేసాడు. ఎందుకంటే వాడు భాగవతాన్ని ఇంటికి దేవాలయంలోకి వచ్చేసాడు, పేదరు వాళ్ళతో కూడా చేసాడు, లోపలికి వచ్చేసాడు. సహవాసం మారింది. మనం దేవుని వాక్యంలో చూస్తే అపోస్తలుల కార్యములు 2:42లో ఏం రాయబడిందంటే మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకుండిరి. ఆ సహవాసం ఇతను దొరికింది. అపోస్తలుల బోధ, వాళ్ళు ఏం చెప్తారో దేవుని మాటలు వినటం, సహవాసం దేవుని బిడ్డలతో సహవాసం చేయటం, రొట్టె విరచటం అంటే ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం, చివరిగా ఎడతెగకుండా ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా ఎడతెగకుండా చేసే సహవాసం తనకు లభించింది. కనుక తన సహవాసం మారిపోయింది. వాక్యం చూస్తే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడంటే కుమారునితో సహవాసం చేయడానికి, కుమారుడు ఏం చెప్పాడు వినటానికి. ఈ మాటలన్నీ ఎక్కడ ఉన్నాయంటే గ్రంథంలో ఉన్నాయి. గ్రంథం చదవాలి, గ్రంథంలో మాటలు ధ్యానం చేయాలి, మందిరం వెళ్ళాలి, వాక్యం చెప్పే చోటు, ఆరోగ్యకరమైన బోధ ఖచ్చితంగా వినాలి. కనుక ఇది చాలా అవసరము. ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసానికి నన్ను పిలిచాడు. ప్రభు సహవాసంలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తావు, లోకం వైపుని వెళ్ళవు. కాబట్టి ఇక్కడ సహవాసం మారిందని మనం చూస్తున్నాం. తర్వాతగా మనం చూస్తే ఏం రాయబడిందంటే తన సాక్ష్యం మారింది. ఒకప్పుడు అడుక్కునేవాడు, అది తన సాక్ష్యం. అంతేకాదు ఏవో లోక సంబంధమైన మాటలు మాట్లాడేవాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం.
ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. ఒకప్పుడు సాక్ష్యము ఆ వ్యక్తికి ఇప్పుడు లేదు. ఇప్పుడు సాక్ష్యం ఏంటంటే నిన్ను మార్చిన నీ ప్రభువుని గురించి చెప్తావు, నిన్ను రక్షించిన నీ ప్రభువుని గురించి చెప్తావు. ప్రారంభ దినాల్లో చెప్పావు, ఇప్పుడు చెప్తున్నావా? అనేకుల దగ్గరకు పోయి ప్రభువు నన్ను రక్షించాడు, పాపం నుంచి నన్ను విడిపించాడు, నా పాపాలు క్షమించాడు, ఇప్పుడు నేను ప్రభు బిడ్డగా మారాను, నాకు చెప్పన శక్యమో మహిమయుక్తమైన సంతోషం ఉంది, నా అంతరంగంలో నెమ్మది ఉంది అని నీ సాక్ష్యం పంచుకుంటున్నావా? సాక్ష్యం చెప్పడానికి నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. సాక్ష్యం చెప్పటం మనము మర్చిపోకూడదు. కనుక ఈయన సాక్ష్యం కూడా మారిపోయింది. ఇప్పుడు ఈయన యేసుని గురించే పాడతాడు, యేసుని గురించే మాట్లాడతాడు, యేసు తనకి ఏం చేశాడో ఆ సంగతులు అనేకులకు చెప్తాడు. ఇతర సాక్ష్యం చాలా గొప్పది. తర్వాత ఈయనలో ఇంకేం మారిందంటే తన అలవాట్లు మారిపోయినాయి. తన అలవాట్లు, ఒకవేళ డబ్బు వస్తుంది, రోజు డబ్బు వస్తుంది, ఇంటికి పోయిన తర్వాత ఏమేమి అలవాట్లు ఉన్నాయో చెప్పలేం. దేవుని భయం లేని వాళ్ళు, ముఖ్యంగా యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు, వాళ్ళ అలవాట్లు మనకు తెలుసు. త్రాగుడు, జోదము, ఇంకా పనికిమాలిన పనులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అలవాట్లన్నీ మారిపోయినాయి. తన జీవితంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఇలా చేశాను, ఇప్పుడు దేవుడు నన్ను మార్చాడు. గత జీవితాల గురించి వేదన పడుతుంటాడు, బాధపడుతుంటాడు, దుఃఖపడుతుంటాడు. కనుక పేతురు పత్రికలో అటువంటి వాటిని నేను చేయడానికి గతకాలమే చాలును అని వ్రాయబడింది. గతకాలం చాలు, ఇక మీద వాటిని చేయకూడదు. ఇప్పుడు మన జీవితంలో గతంలో చేసిన పనులు తిరిగి చేస్తున్నామా? పరిశీలించుకుందాం. కాబట్టి మనము వాటిని తిరిగి చేయకూడదు, అలవాట్లు మార్చుకోవాలి. తన జీవితంలో ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే తన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మనసు లేదు, వాళ్ళే తన దగ్గరికి రావాలి. తను ఎక్కడున్నాడంటే అపోస్తుల దగ్గర ఉన్నాడు, దేవుని బిడ్డల దగ్గర ఉన్నారు. నేను రక్షించబడ్డాను, నేను మార్పు చెందాను. తన హృదయంలో మార్పు రాకుండా కేవలము మరి కాలే బాగా అయి ఉంటే ఇంటికి వెళ్ళిపోయిండేవాడు. హృదయంలో మార్పు వచ్చింది కాబట్టి కనుక దేవుని సేవకుల యొక్క సహవాసాన్ని వదిలిపెట్టలేకపోయినాడు. వాళ్ళతోనే ఉన్నాడు, ఇంటికి వెళ్ళలేదు. తన బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళే ఇక్కడికి రావాలి, అనేకులు తన దగ్గరకు రావాలి. ఆలోచన మారిపోయింది. కనుక ఇంత ఆసక్తితో తను ఉన్నాడు. మరి పేతురు, యోహానులు ఈయన గురించి వాళ్ళందరూ ఇతను బాగా అయిన తర్వాత ఈ వ్యక్తి పేతురు, యోహాను దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళే కదా దాన్ని బాగు చేసిందని. ఇప్పుడు చాలామంది వాళ్ళు ఆశ్చర్యపోయి పేతురు, యోహాను చూస్తుంటే మీరెందుకు మా వైపు చూస్తున్నారు? మాలో ఏమి లేదా? మీరు సిలువ వేసినట్టు మా జీవాధిపతిని చంపినారే, ఆ యేసు నామంలోనే ఇతనికి ఈ స్వస్థత వచ్చిందని చెప్పాడు. అంటే సువార్త చెప్పడానికి వీలైంది. తను సువార్త చెప్పాడు. పేతురు ఈ కుంటి వ్యక్తిని దగ్గర పెట్టుకొని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మనం కుంటి అన్నేమో కానీ తన ఒకప్పుడు కుంటోడు అన్నారు, ఇప్పుడు అనగలరా? ఎందుకని లేరు? తను బాగయ్యాడు. ఒకవేళ మనము ఎటువంటి పాపంలో జీవిస్తున్నా ప్రభు దగ్గరకు వచ్చి జీవితం మారిన తర్వాత మళ్ళా ఫలాని వ్యక్తి నువ్వు కదా అని అనలేదు ఎవరు. అలాగూ ఈ వ్యక్తి వీళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. పేతురు గారు వాక్యం చెప్పడానికి ఆరంభించాడు. ఆ వాక్యం విని అనేకులు వచ్చి విన్నారు. వాళ్ళలో 5,000 మంది పురుషులు మార్పు చెందారు, రక్షణ లేకొచ్చారు. చాలా ఆశ్చర్యంగా ఉంది.
నీ జీవితంలో, నా జీవితంలో ఒక ఆత్మలను మనం తీసుకొచ్చామా? నీ జీవితాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి ఎన్ని ఆత్మలు తీసుకొచ్చాము? ఇది మనం ఆలోచించినప్పుడు మన పని ఏంటంటే ఆత్మలు రక్షించాలి. పేతురు గారు అంటాడు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. పేతురు గారు పలికిన మాటలు. మనము చీకట్లో నుంచి వెలుగులోకి, ఆశ్చర్యకరమైన మన వెలుగది. ఆ వెలుగు, వాక్యపు వెలుగు మన మీద పడినప్పుడు జీవితం మారిపోయింది. ఎవరు మార్చారంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే నా పాపాలు క్షమించడానికి, మన జీవితాలు మార్చడానికి, మనకు మనసులో నెమ్మది, సంతోషం ఇవ్వడానికి. సరే, ఈయన ఆధారం చేసుకుని వాళ్ళు వాక్యం చెప్పడానికి ప్రారంభించారు. అనేకులు వస్తున్నారు. ఇతనేమో వీళ్ళ దగ్గరనే ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే 4:12 మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామం వల్లనే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. పేతురు గారు ఏం చెప్తున్నారంటే, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు దేనిని బట్టి ఈ వ్యక్తిని బాగు చేశారంటే అప్పుడు అంటున్నాడు, ఏ నామమున మనము రక్షణ పొందలేము, ఈ నామమునే ఆకాశమందు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. నేను ప్రభువుని నమ్మినప్పుడు అంత ధైర్యం ఉండేది, ఎందుకంటే విశ్వాసం పనిచేస్తూ ఉండేది. మరి ఇప్పుడు చెప్పగలమా? వాళ్ళు బోధించకూడదంటే వాళ్ళు బోధిస్తూ వచ్చారు, వాళ్ళు వాక్యం చెప్తూ వచ్చారు, ధైర్యంగా చెప్పారు. ఈ నామమునే రక్షణ, వేరే నామమున రక్షణ లేదు. ఈ రోజుల్లో చెప్పకూడదు వాక్యం అంటే భయపడి ఇంట్లో కూర్చుంటున్నాము, బయట మాట్లాడలేకపోతున్నాము. అపోస్తల కార్యం చదువుతూ ఉంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు వచ్చారు. చాలా చదివినప్పుడు మనం కూడా అలా చేయాలి కదా. వాళ్ళు దేవుని ప్రేమను గుర్తిరిగారు. పౌలు గారు అంటాడు, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, ఖడ్గమైన, మరి ఏదైనా కూడా ప్రభువు ప్రేమ నుంచి మనలను ఎడబాపునా అన్నాడు. ప్రభువు ప్రేమ, ప్రభువు నమ్మినప్పుడు ఆయన ప్రేమ హృదయంలో పోయబడుతుంది. ఆ ప్రేమ శ్రమను, హింసను అయినా భరిస్తానంటది, కానీ యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పదు. యేసే దేవుడని చెప్పకుండా ఉండలేదు. కనుక ప్రారంభంలో ఈ ఆలోచన, ఈ ఆసక్తి ఉంది. మరి ఇప్పుడు చెప్తున్నామా? చెప్తే ఏమని అంటారు, చెప్తే ఒప్పుకోరు, వాళ్ళు బాధపడతారు. ఇలాంటి స్థితిలో పోతున్నాము. కానీ రక్షించబడాలి, ఆ ఆత్మ రక్షణలోకి రావాలి. కాబట్టి నా సాక్ష్యం చెప్తాను, ఏసే రక్షకుడు, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అనే ఆలోచన మనకుందా? ఒక్కసారి మనము ఆలోచించాలి. ఈ దినాలలో మనం ఏం చేయాలి, చేయాలి? వాళ్ళు అన్నారు, ఈ మాటలు మీరు చెప్పకూడదు, ఇక మీట ఎక్కడా చెప్పకూడదంటే అప్పుడు ఏమన్నారంటే, అపోస్తల కార్య గ్రంథం 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండేది. దాని ముందు 4 18, 19, 20 వచనాలు. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును, యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుణ్ణి మహింపరిచిరి.
ప్రభువారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమని కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. తర్వాత మళ్ళీ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాం. 4:32 వచ్చిన కింద విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. తర్వాత దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. 34-35 వచనాలు. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. తర్వాత వచ్చిన వారు ప్రతి వారికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. చూడండి, ప్రభువును నమ్మిన తర్వాత ఏక హృదయము ఏకాత్మ వచ్చింది. వాళ్ళ ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాటిని ఎవరికి లోటు ఉందో, ఎవరికి కొదువు ఉందో వారందరికీ పంచారు. ఎంత గొప్ప కార్యం జరిగిందండి. ఈయన పేరు చెప్పలేదు, కానీ మామూలు అయితే పాత దినాల్లో కుంటివాడు అన్నారు, ఇప్పుడు ఆ మాట అనలేరు. కనుక ఆ వ్యక్తి జీవితంలో పేతురు వాళ్ళతో చేరిన దాన్ని బట్టి పేతురు వాళ్ళు వాక్యం ధైర్యంగా చెప్పారు. అనేకులు ప్రభు నమ్మినారు, అనేకులు ప్రభు దగ్గరకు వచ్చారు. పేతురు యోహానులు చాలా ధైర్యంగా దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని ప్రశ్న వేశారు. కాబట్టి ఎంత ధైర్యం ఉంది వాళ్ళకి, ఎంత ధైర్యం ఉంది. మన చుట్టూ ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి. మనం ఉన్న చోట ఏం చేయాలి? ప్రియమైన సోదరి, ప్రశ్న వేసుకుందాం. దేవుని పరిచర్య జరిగిస్తున్నావా? దేవుని సేవ చేస్తున్నావా? నిన్ను నీవు ప్రభువు సమర్పించుకుంటున్నావా? ఒంటరి ప్రార్థనలో ఉంటున్నావా? నీ ప్రతి దోషం ఒప్పుకొని దేవుని శక్తి కొరకు అడుగుతున్నావా? దేవా, నన్ను వాడుకో, నీ సాక్షిగా ఉంచు ప్రభువా, నీ జీవితాన్ని పూర్తిగా మార్చు ప్రభువా అని ప్రార్థిస్తున్నావా? ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి చూస్తే ఎంతమంది మారారు? 5,000 మంది మారటమే కాదు, అనేకులు వాళ్ళ ఆశ తెచ్చి అమ్మి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. సంఘం విస్తరించింది. కనుక నిన్ను బట్టి నన్ను బట్టి సంఘము తగ్గిపోతుందా, విస్తరిస్తుందా? ఒక ప్రశ్న వేసుకుంటే ప్రభువుకి మనం ఏం జవాబు చెప్పగలం? ప్రభువు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన రాకముందే, మన ప్రాణం పోకముందే ప్రభు సేవలో మనం ముందుకు సాగాలి, బలమైన సేవ చేయాలి. అందుకోసమే వాక్యం ఏం చెప్తుందంటే, భయపడక బలముగా సువార్త ప్రకటించుము, భయపడక బలముగా సువార్త ప్రకటించుము. ఈ మాట నేను చదివినప్పుడు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. భయపడకూడదు, బలంగా సువార్త ప్రకటించాలి. అనేక ఆత్మలు ప్రభు దగ్గర తీసుకురావాలి. మనము పాప జీవితంలోకి జారిపోకూడదు, పరిశుద్ధ జీవితంలో కొనసాగాలి. ప్రభువుకు అంగీకారమైన బిడ్డగా మనం ఉండాలి. ప్రభు వాడుకునే పాత్రగా, తగిన పాత్రగా మనం ఉండి అనేక ఆత్మలు మనం ప్రభు దగ్గర తీసుకురావాలని ఒక దృఢ నిశ్చయం కలిగి ఉందాం. అలాగే ప్రార్థన చేద్దాం. అలాగే ప్రభు సేవ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, వాక్యం విన్నవారిని బట్టి స్తుతిస్తున్నాం. వారిలో మీరు మీ కార్యం జరిగించండి తండ్రి. మీరు ఎరిగిన బిడ్డలు తమ సాక్ష్యం కాపాడుకోవడానికి, సాక్ష్యం ద్వారా మీ సువార్త చెప్పడానికి సహాయం చేయండి. ప్రియ ప్రభువా, చేరవచ్చిన వారందరినీ దీవించమని, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచమని, మిమ్మల్ని గురించి ఆలోచించే అవకాశం అనుగ్రహించమని, ఇంతవరకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి
అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఏదైనా మనము ప్రభురాత్రి భోజనములో పాల్పంపులు పొందబోతున్నాం. మన హృదయాల్ని దేవుని ఎదుట చక్కపరుచుకుందాం. యోగ్యమైన రీతిగా ప్రభు రొట్టెను పుచ్చుకోవడానికి, ద్రాక్ష రసం తాగడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, దీన్ని మీరు పుచ్చుకుని తినుడి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ చేయని చెప్పాను. ఈ సమయంలో మీ చేతిలో ఉన్న రొట్టెను మీరు పుచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొడుతున్న బంధన, దీనిలో మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేకు ఇలాగ చూడని చెప్పాను. మీ చేతిలో ఉన్న ద్రాక్షారసాన్ని కూడా పుచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనము ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. తండ్రి, మీ ఆజ్ఞ చొప్పున మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసాన్ని పుచ్చుకున్నాం. తండ్రి, అందుకొరకు స్తోత్రములు. వీటిని పుచ్చుకున్నవాడు నిత్య జీవం గలవాడిని సెలవిచ్చావు, అది తినని వాడిని లేపుతానని సెలవిచ్చావు. దేవా, అందుకొరకు స్తుతిస్తున్నాం. ప్రియ ప్రభా, ఎవరో అయోగ్యంగా చేయవేసి ఉంటే వారికి క్షమించమని ప్రార్థిస్తున్నాం. మరి ఒక అవకాశం వారికి అనుగ్రహించండి. ఈ సమయంలో యోగ్యంగా ఎవరు పుచ్చుకున్నారో వారిపై మీ ఆశీర్వాదం ఉంచండి. ప్రియ ప్రభా, మేమందరం కూడా మీకు సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. లోకంలో మీ చిత్తానుసారం మేము జీవించే కృప మాకు దయచేయమని మీ బలిష్టమైన జీవం గల హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేయని మనకందరికీ సదా తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.